హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అలాంటి ట్యూటోరియల్ గురించి కానీ అలాంటి డిజైన్ గురించి కానీ మనం ఏం చెప్పుకోవట్లేదు. సో మీరు చూసినట్లయితే మన బ్యాక్గ్రౌండ్ మారింది. సో నేనేం కొత్త ప్లేస్కి వెళ్ళలేదు, సేమ్ హౌసే. సో మనం గ్రీన్ స్క్రీన్ లో చేసేవాళ్ళం. సో ఇప్పుడు మొత్తం మనం వితౌట్ ఎడిటింగ్ ఒక రా బ్యాక్గ్రౌండ్ లో చేస్తాం. సో ఈరోజు మనం ఒక ప్రొడక్ట్ ని అన్బాక్స్ చేస్తాం. సో ఫైనల్లీ మనం 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఎలా వీడియోస్ చేసానో మీరు ముందు నుంచి నన్ను ఫాలో అవుతే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మనం అసలు మైక్ లేకుండా ఒక వెబ్ క్యామ్ తీసుకుని ఒక ల్యాప్టాప్కి సేమ్ ఇలాగా ఒక వెబ్ క్యామ్ ఒక ల్యాప్టాప్ తీసుకొని మనం ఒక ప్లేస్లో కూర్చొని చేసుకున్నాము. తర్వాత నేను గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాను, దానికి ఒక చిన్న మైక్ తీసుకున్నాను. సో నా ఫస్ట్ మైక్ ఇది బోయా M1 Pro 2. ఓకే, ఇది ఒక లావెర్ మైక్. సో ఇది తీసుకున్నాను, ఇందులో ఇక్కడ కనబడుతుంది కదా, ఒకసారి ఇది ఇబ్బంది పెట్టేది నాకు ఈ బ్యాటరీ అయిపోవడం. కానీ అంటే దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఇవ్వలేదు ఇది, జస్ట్ మనకి కెమెరా నుంచి స్మార్ట్ ఫోన్ మళ్ళీ వాయిస్లో డెసిమల్స్ వినిపించేలాగా ఇది ఈ బార్ అనేది దానికి యూజ్ అవుతుంది. ఆన్ ఆఫ్ స్విచ్ కూడా బ్యాటరీ చేంజ్ చేద్దామంటే మనకి వేరే వర్షన్కి అయితే మధ్యలో ఓపెనింగ్ లాగా ఇచ్చాడు, దీనికి అలాగ ఇవ్వలేదు. సో దీనికి ఎలా చేయాలో నాకు ఐడియా రాలేదు. తర్వాత నేను ఇక్కడ అది పాడైంది కానీ వచ్చినప్పుడే అలాగ ఉంది అమెజాన్ నుంచి. సో ఇది ఏంటంటే మోయినో నుంచి AU 400 లావెలర్ మైక్. ఓకే, సో ఇది కూడా బెటరే ఉంటుంది. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది ఉంది కదా, ఇది ఉండదు. జస్ట్ డైరెక్ట్గా మనకి ఈ పిన్ అనేది మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని జస్ట్ మైక్ని ఇక్కడ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే దీనికి ఇలాగ ఎక్స్ట్రా బార్ వస్తుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అదనమాట ఈ 2 మైక్స్. సో ఫైనల్గా ఈ రెండింటి నుంచి లావెలర్ మైక్ నుంచి మనం కండెన్సర్ మైక్ వచ్చేసాం. సో ఇదేంటంటే మోయినో AU PM422 USB కండెన్సర్ మైక్ అనమాట. సో మనకి పాడ్కాస్ట్ చేస్తాం కదా, సో ఆ టైప్ మైక్. సో ఈ బాక్స్ కంటెంట్స్ ఏమున్నాయి దీని గురించి మొత్తం నేను డీటెయిల్గా మీకు చెప్తాను. సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా గురించి తెలియకపోతే, సో నా పేరు సుకేష్, నేను ఒక UX డిజైనర్ని. సో అసలు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో నేను నాకు బేసికలీ ఆంధ్ర అనమాట. సో నేను ఇక్కడ తెలంగాణలో ఉన్నాను, ప్రస్తుతం హైదరాబాద్లో. సో నా గ్రాడ్యుయేషన్ ఇక్కడే అయింది. సో మీ అందరికీ ఐడియా ఉన్నట్లయితే హైదరాబాద్ మాసప్ ట్యాంక్ దగ్గర, అంటే లక్డీ కపూర్ బంజారాస్ దగ్గర JNA&FAU అని చెప్పి కాలేజ్ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పి కాలేజ్ ఉంటుంది. సో ఒక యూనివర్సిటీ అనమాట. సో అందులో నేను నా బ్యాచిలర్స్ చేశాను డిగ్రీ. సో యానిమేషన్ అండ్ VFX కోర్స్ తీసుకున్నాను. సో దాంతో పాటు నాకు చిన్నప్పటి నుండే ఎడిటింగ్ మీద డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆల్ టైప్ ఆఫ్ ఎడిట్స్, డిజైన్స్, యానిమేషన్స్, VFX పార్ట్ అన్నీ నేను అందులో జాబ్ చేయకపోయినా నేను ఓన్గా నేర్చుకున్నాను. సో నాకు 4 years డిగ్రీలో నాకు యానిమేషన్ గురించి కానీ VFX గురించి కానీ మొత్తం మా యూనివర్సిటీ నేర్పించింది. మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి అందులో. సో మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే కాలేజ్ అనేది మనకి ఎంత నేర్పిస్తుందని నేను చెప్పను, కానీ మనం నేర్చుకోవాలనుకుంటే మనం ఫ్రెండ్స్ ద్వారా కానీ, లెక్చర్స్ ద్వారా కానీ, లైబ్రరీ ద్వారా కానీ నీకు ఆటోమేటిక్గా నీకు నేర్చుకున్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ తండ్రిలాగా మనకి కూర్చోబెట్టి నేర్పించారు యూనివర్సిటీలో, మనం చదువుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇంకా UX సైడ్ ఎందుకు వెళ్ళాను డిఫరెంట్. నేను ఏంటంటే మొత్తం ఏ టైప్ ఆఫ్ జాబ్ వచ్చినా చేద్దామని మైండ్ సెట్లో ఉండేవాడిని. VFX వచ్చిన, డిజైన్ వచ్చిన, ఈ ఎడిటింగ్ సైడ్ వచ్చిన, యానిమేషన్ సైడ్ వచ్చిన, ఏ సైడ్ వచ్చినా నాకు ఆ ప్రాబ్లం నేను చేద్దామని అనుకున్నాను. సో అదనమాట ఫైనల్గా నేను నాలాగా ఎవరికైతే డిజైన్ సైడ్ కానీ ఎడిటింగ్ సైడ్ కానీ వెళ్దాం అనుకున్నారో, ఆంధ్ర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఒక కాలేజ్ ఉందని చెప్పడానికి కానీ, లేకపోతే మనం స్టార్టింగ్లో యూట్యూబ్లో ఇంగ్లీష్ వీడియోస్ చూసేవాళ్ళం డిజైన్ కానీ ఎడిటింగ్ కానీ. సో మనం తెలుగులో చెప్పడానికి ఎక్కువ మంది లేరు, అర్థం కాదు కూడా ఇంగ్లీష్లో కొంతమంది. సో మనం
పాజిటివ్గా అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా కొంచెం ఎలాబరేటింగ్గా చెప్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అలాగే ఎవరికైనా అసలు గ్రాడ్యుయేషన్ చేద్దామని ఉంటే ఇలాంటి కాలేజ్ నుంచి చెప్దామని కానీ, అంటే మోస్ట్లీ అందరూ ఏం చేస్తారు, డిప్లొమా చేసుకుంటారు ఇన్స్టిట్యూట్స్లో. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో డిప్లొమా చేసుకుంటాయి 12 monthsకి 6 monthsకి మేబీ 2 yearsకి చేసుకుంటాం. అదే గ్రాడ్యుయేషన్ ఉందనుకోండి, మనకు ఒక సర్టిఫికేట్ కానీ అంటే ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇస్తారు, కానీ ఇదైతే ఒక యూనివర్సిటీ నుంచి వస్తుంది కదా, సో మనకు ఒక డిగ్రీ లెక్క ఉంటుంది. సో ఇది కానీ, సో అలాగా నా జర్నీ గురించి చెప్దామని చెప్పి అనిపించింది మీకు. సో ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో బేసికల్గా మనకి ఒక తెలుగు ఎడిటింగ్ కమ్యూనిటీ కానీ తెలుగు డిజైన్ కమ్యూనిటీ కానీ ఉంటే మనం మంచిగా గ్రో అవుతే బాగుంది అనిపించింది. అందరికీ ఎక్కువ మంది పే చేసుకోలేదు కదా ఇన్స్టిట్యూట్స్కి కానీ యూనివర్సిటీస్కి కానీ. సో అలాంటి వాళ్ళకి యూట్యూబ్ నుంచి కూడా అలాంటి వాళ్ళు చెప్తే కొంచెం ఒక రోడ్ మ్యాప్ కింద యూజ్ అవుతుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి మనం గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాము, చిన్న చిన్న మైకులు తీసుకున్నాము, లాస్ట్కి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందనేది మీకు క్లియర్గా చెప్తాను నేను. సో ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ మనం మోయినో AU-PM422 USB కండెన్సర్ మైక్రోఫోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో బాక్స్ అయితే మంచిగా కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి విండ్ స్క్రీన్ క్యాప్ ఒకటి ఇచ్చాడు. సో తర్వాత మనకి పాప్ ఫిల్టర్ ఇచ్చాడు. సో ఇది ఏంటనేది ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ప్రస్తుతానికి హై లెవెల్లో చెప్తున్నాను, తర్వాత మీకు ఇన్డెప్త్గా చెప్తాను. ఓకే, సో నేను మళ్ళీ ఇందులో పెట్టేస్తున్నాను. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు, ఒక నీడ్ మోర్ హెల్ప్ అనే ఒక కార్డు కూడా ఇచ్చాడు. ఓకే, సో తర్వాత మనకి USB వైర్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అడ్జస్టబుల్ స్టడీ ఆర్మ్ ఇచ్చాడు. సో మనం మైక్ దీనికి సెట్ చేసుకొని మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. సో తర్వాత మనకి మెటల్ షాక్ మౌంట్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఈ మైక్ని సెట్ చేస్తాను, మీకు చూపిస్తాను నేను. సో తర్వాత మనకి డెస్క్ క్లాంప్ ఒకటి ఇచ్చాడు. సో ఇది మనం ఫిట్ చేసుకోవాలి మన టేబుల్కి. సో ఫైనల్లీ మనకి USB కండెన్సర్ మైక్రోఫోన్. ఓకే, సో ఎంత ప్రీమియం లుక్ వచ్చిందో చూడండి, మొత్తం మెటల్ బాడీ ఇదంతా. సో బడ్జెట్లో చాలా బెటర్ మనకి కండెన్సర్ మైక్స్లో. సో నేను ఎప్పుడైనా కొందాం అనుకున్నాను, నేను కార్ట్లోకి యాడ్ చేసినప్పుడు ఇది కొన్ని రోజులకి ఇది కొందామనే లోపల ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత నేను 6 months వెయిట్ చేశాను, ఎప్పుడు వచ్చింది నేను తీసుకున్నాను. సో అదనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మైక్ ఆన్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, టచ్ ఇది. సో ఇది ఏంటంటే మనకి హెడ్సెట్ కనెక్ట్ చేసుకునేది పోర్ట్. సో ఇది నాబ్ ఒకటి ఉంది ఇక్కడ, వాల్యూమ్ మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం వింటాం కదా, మనం మాట్లాడేది మనం వినొచ్చు. సో హెడ్సెట్ కనెక్ట్ చేసుకొని సో అప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు వాల్యూమ్. సో నేను మొత్తం మీకు చూపిస్తాను ఇంకా డీటెయిల్డ్గా మొత్తం మనం సెటప్ చేసిన తర్వాత. ఓకే, సో ఫైనల్గా దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో నేను మొత్తం అన్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఈ అడ్జస్టబుల్ స్టడీ ఆర్మ్ని తీసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ ఒక మెటల్ బాడీ కనబడుతుంది కదా, సో ఇక్కడ మనం మన మెటల్ షాక్ మౌంట్ని ఫిట్ చేయాలి. సో ఈ మెటల్ షాక్ మౌంట్ ఉంది కదా, సో దీనికి ఇక్కడ ఒక హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్లో ఈ మెటల్ బాడీని ఫిట్ చేసి మనం తిప్పాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా తిప్పండి. సో టైట్ అయ్యేంత వరకు తిప్పండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా, సో ఇక్కడ మనం డెస్క్ మౌంట్ క్లాంప్ పెట్టాలి. సో క్లాంప్ మనకి ఇక్కడ ఉంది. సో దీనికి మనకి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్లో దీన్ని సెట్ చేయాలి. ఇక్కడ ఇలా పెడితే అయిపోద్ది. ఇలా పెట్టి అయిపోయింది కదా. సో ఇక్కడ మనం ఒక నాబ్ ఉంది కదా, ఈ నాబ్తో మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ని మనం
డెస్క్కి పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఈ టేబుల్కి సెట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది కదా, దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే అది కొంచెం డౌన్ అవుతుంది ఇది. సో అప్పుడు మనం దీనికి సెట్ చేయొచ్చు. సో ఈ విధంగా, సో మీరు దీన్ని తిప్పుకోవచ్చు కూడా, మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ నాబ్ని ఎంత లూజ్గా పెడతారో ఎంత టైట్గా పెడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి పెడదాం అనుకుంటున్నాను, కొంచెం లూజ్ చేయాలి. సో ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ టైట్ చేసేయండి. సో ఈ విధంగా టైట్ చేస్తే మీకు ఇక్కడ ఫిట్ అయిపోయింది ఇది ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఈ షాక్ మౌంట్కి మనం మన మైక్రోఫోన్ సెట్ చేసుకోవాలి. సో ఈ మైక్రోఫోన్ని మనకి ఇక్కడ కనపడుతుంది కదా, సో దీన్ని ఇందులో పెట్టి తిప్పాలన్నమాట. సో అప్పుడు టైట్ అవుతుంది, ఇది కొంచెం మనకి ఫిట్ అవుతుంది. సో టైట్ అయిపోయింది. సో ఈ విధంగా. సో ఇప్పుడు దీనికి నేను మన విండ్ స్క్రీన్ క్యాప్ ఒకటి పెడతాను. సో ఈ విధంగా. సో దీనివల్ల ఏంటంటే యూజ్ విండ్ స్క్రీన్ క్యాప్ అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఫ్యాన్ సౌండ్ కానీ లేకపోతే ఏదైనా గాలి డస్ట్ ఏదైనా వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇది బ్లాక్ చేస్తుంది, డస్ట్ కానీ ఎయిర్ సౌండ్ కానీ ఇది రాకుండా ఇది ఆపుతుంది. సో అందుకు మనం విండ్ స్క్రీన్ క్యాప్ అనేది యూజ్ చేస్తాం. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే పాప్ ఫిల్టర్. సో ఈ పాప్ ఫిల్టర్ మనకి ఇక్కడ కానీ అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చిన దగ్గర. సో ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ దీనికి సెట్ చేసి మీరు దీన్ని తిప్పడమే అంతే. ఓకే, సో ఇది మన వైపుకి వచ్చేలా పెట్టుకోండి, మనం మాట్లాడే వైపుకి వచ్చేలాగా. ఓకే, సో ఫస్ట్గా మీరు దీన్ని కొంచెం లూజ్ చేసుకోండి, సో తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను పెడుతున్నాను. సో ఈ విధంగా. సో మీరు జస్ట్ దాన్ని తిప్పడమే. సో తిప్పితే టైట్ అవుతుంది అది. సో ఇలా తిప్పేస్తే ఇది టైట్ అవుతుంది. సో దీనికి మైక్ దగ్గరికి తెచ్చుకోండి, మీరు మైక్ దగ్గరికి పాప్ ఫిల్టర్ని తెచ్చుకోండి. సో మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పాప్ ఫిల్టర్ యూజ్ ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా సౌండ్స్ వచ్చినాయి అనుకోండి, అంటే మన మాట్లాడేటప్పుడు చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి పాప్ పాప్ అని. సో అలాంటి సౌండ్స్ వచ్చేటప్పుడు ఇది ఆపుతుంది. సో మైక్కి మనం ఏదైతే కరెక్ట్గా మాట్లాడామో దానికి అది మాత్రం వెళ్ళడానికి ఈ విండ్ స్క్రీన్ కానీ పాప్ ఫిల్టర్ కానీ మనకి కొంచెం ఫిల్టర్ చేస్తుంది ఇదంతా, ఏ నాయిస్ కానీ రాకుండా. సో ఈ మైక్రోఫోన్లో అదే అనమాట కొంచెం స్పెషల్ క్వాలిటీ అనమాట. ఓకే, మనం ఈ విధంగా సెట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫైనల్గా సో ల్యాప్టాప్కి మైక్కి యూఎస్బి కనెక్ట్ చేయాలి మనకు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మైక్కి ఈ యూఎస్బి వైర్ని మనం కనెక్ట్ చేయాలి. సో ఈ మైక్ కింద మనకి యూఎస్బి పోర్ట్ ఇస్తాడు. సో దాన్ని కనెక్ట్ చేసి మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇలా ఉన్నాయన్నమాట పోర్ట్స్ అనేవి. సో మన యూఎస్బి అనేది మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి ఆ కంప్యూటర్కి. సో ఈ పోర్ట్ ఉంది కదా, మీకు కనబడుతుంది కదా. సో ఈ పోర్ట్ అనేది మనం మైక్రోఫోన్కి సెట్ చేయాలి. ఓకే, సో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు చూపిస్తాను. సో మీకు కింద ఉంటుంది. సో అదనమాట నేను ఇలా ఫిట్ చేస్తాను అది. సో ఇప్పుడు మనం ఈ యూఎస్బిని మన ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ కనెక్ట్ చేయాలి. సో మీకు చూపిస్తాను. సో తర్వాత ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదో ఒక పోర్ట్లో మీరు ఈ యూఎస్బి వైర్ని మీరు ఫిట్ చేయండి. ఓకే, సో నేను ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. సో కనెక్ట్ అయింది. సో నేను ఇప్పుడు మైక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు, అడ్జస్ట్మెంట్ కంప్యూటర్లో ఎలా చేసుకోవాలో. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాల్యూమ్ బటన్లో మీకు ఇక్కడ వాల్యూమ్లో మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ ఏ సౌండ్ అని చెప్పి. సో ఇక్కడ మీకు ఇది కనెక్ట్ అయిందో చూసుకోండి, స్పీకర్స్ యూఎస్బి కండెన్సర్ మైక్రోఫోన్ అని చెప్పి. సో ఇది కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆడియో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను మీకు. సో మనకి మైక్ కనెక్ట్ అయిన తర్వాత ఇలాగా లైట్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఇది టచ్ అనమాట, మనం ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది మ్యూట్ అయిపోయింది, మళ్ళీ క్లిక్ చేస్తే అన్మ్యూట్ అయిపోయింది. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి.
ఈ విధంగా మీరు మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైనా హోల్డ్ చేసినప్పుడు జాగ్రత్త మాట్లాడినప్పుడు ఇట్లా పట్టుకొని మాట్లాడితే మీకు ఇది టచ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసుకొని మీరు మాట్లాడండి. ఓకే, ఇదైతే నేను మ్యాక్సిమం మనం ఇది యూఎస్బీతో వస్తుంది కాబట్టి మనకి ఇది వైర్లెస్ కాదు కాబట్టి మనం డైరెక్ట్గానే ఇక్కడ సెట్ చేసి మాట్లాడతాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం ఆర్ని సెట్ చేసుకొని మనం అడ్జస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని పట్టుకోం కదా, సో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అదనమాట. సో మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ మనం మైక్ని సెట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇందులో మాట్లాడండి మనం అందులో రికార్డ్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఎలా చేస్తానంటే నేను మైక్ని సెట్ చేసుకొని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఓబిఎస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో మన వీడియోను ఆడియోని రికార్డ్ చేస్తే స్క్రీన్ కూడా రికార్డ్ చేస్తుంది. సో దానికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా మీకు విండోస్లో రికార్డర్ అని చెప్పి ఉంటుంది కదా, సో రికార్డర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రికార్డర్ కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఇది కనబడకపోతే మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడిందంతా మనకి ఇక్కడ ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తున్నాను. సో అక్కడ మీకు ఏం స్పైక్ రావట్లేదు చూడండి. సో ఇప్పుడు నేను మాట్లాడితే స్పైక్ వస్తుంది అక్కడ. ఓకే, సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడుతున్నాను నేను. సో ఈ విధంగా ఈ మైక్ ఎలా వర్క్ చేస్తుందో మీరు కూడా ఒకసారి పర్చేస్ చేసుకొని ట్రై చేయండి. నేనైతే మంచి సజెషన్ చెప్తున్నాను మీకు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు వెళ్ళి కొనాలంటే కొనుక్కోండి, మీకు మంచిగా వాయిస్ అనేది బెటర్ అవుతుంది. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు మీకు నేను యూట్యూబ్ ఉంది కదా, సో యూట్యూబ్కి మీకు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు యూజ్ అవుతుంది, సింగింగ్ అయితే సింగింగ్కి యూజ్ అవుతుంది, గేమింగ్ అయితే గేమింగ్కి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ నేను ఇంకా చేయలేదు షార్ట్ ఫిల్మ్స్. ఒకటి చిన్న చేసాను అంత ఒక షార్ట్ ఫిల్మ్ అని నేను చెప్పుకోలేను. సో అలా వాటికి కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా డబ్బింగ్ యూజ్ అవుతుంది. సో మీకు వాయిస్ ఓవర్ ఎక్కడున్నా ఇలాంటి మైక్రోఫోన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో మీరు మీ వాయిస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు బెటర్గా, నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకొని మొత్తం అంతా. సో కొంచెం మంచి ప్రీమియంగా అనిపిస్తుంది. వాయిస్ అనేది మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉన్నాయి, వాయిస్ అనేది మనకి మెయిన్ అనమాట. సో అదైతే మ్యాండేటరీ. సో దానివల్ల మనకి వాయిస్ అనేది బెటర్గా వినిపిస్తుంది జనానికి. సో వినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. సో అదనమాట. సో దీని రివ్యూ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ నీకు చెప్పాను మీకు, దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. టచ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నా. సో మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మాట్లాడింది మ్యూట్లో ఉన్నప్పుడు మీకు వినపడి ఉండదు, ఇప్పుడు వినపడుతుంది. సో అదనమాట. సో ఇదైతే జాగ్రత్తగా ఉండండి. సో ఇదే అనమాట. సో నేను వైర్ని ఇంకా సెట్ చేయాలి. కొంచెం నేను ఒక్కడనే ఉన్నాను, సో నాకు హెల్ప్ ఏం లేదు. సో నేనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను మొత్తం అంతా. సో వీడియో తీసేటప్పుడు కూడా ట్రైపోడ్ మీద పెట్టుకొని కెమెరా నేను తీసాను. సో ఏదన్నా కొంచెం అప్డేట్ అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం చిన్న యూట్యూబర్. సో మనం ఇంకా గ్రో అవ్వాలి. సో మీరు కూడా నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటాను, ఇంకా బెటర్గా అవుట్పుట్ వచ్చేలా చూపిస్తాను మీకు. సో నేను కూడా మీకు అన్ని నేర్పిస్తానంటే కొంచెం ఒక ఫ్రెండ్లీ నేచర్. ఓకే, సో ఇదన్నమాట మోయినో AU-PM422 రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో. సో రివ్యూ అనేది ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా ఉంటే నేను ఎంత చెప్పినా కూడా మీరు వాడితే తెలుస్తుంది మీకు. సో అదనమాట. నేనైతే బాగుంది, నాకైతే బెటర్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్. ఎలా అనిపించింది అన్బాక్సింగ్ వీడియో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మోయినో EM422 మైక్రోఫోన్ గురించి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఇలా మైక్రోఫోన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఇలా పర్చేస్ చేద్దాం అనుకున్నా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంది మైక్రోఫోన్ అని చెప్పి. ఓకే, సో అదనమాట. సో మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు బూస్టప్లా ఉంటుంది. ఇంకా నేను
ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఓకే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కామెంట్ కూడా చేయండి, మీరు ఎలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో నేను నా నుంచి. సో నాకు తెలుస్తుంది నేను ఎలాంటి డిజైన్ కానీ, ఎడిటింగ్ కానీ, యానిమేషన్ కానీ, ఇంకేమైనా నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తాను. మీకు కూడా ఒక గైడ్ లా ఉంటుంది. సో ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. సో అందరం కలిసి గ్రో అవుదాం. సో నేను కూడా ఇంకా తెలుసుకోవాలి, నాకు తెలిసింది మీకు చెప్తాను. సో అందరం కలిసి ఒక డిజైన్ ఎడిటింగ్ తెలుగు కమ్యూనిటీ కింద గ్రో అవ్వాలి. సో ఆల్రెడీ ఉన్నారు చాలా మంది, నాకు కూడా తెలుగులో కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉన్నారు, వాళ్ళు బాగా చెప్తున్నారు. సో నేను కూడా మంచి యూట్యూబర్ అవుతే ఇంకా పెద్దగా వాళ్ళతో పార్ట్ అవుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న యూట్యూబర్ని. సో అదనమాట, ఏదో చెప్దామని చెప్పి స్టార్ట్ చేశాను. చాలా నాకు కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్పను కానీ కొంచెం ఎక్స్ట్రోవర్ట్, కాకపోతే కెమెరా ముందు కానీ మైక్స్ మాట్లాడాలంటే కొంచెం స్టేజ్ ఫియర్ లాగా చాలా మందికి ఉంటుంది కదా. సో నేను దాన్ని ఓవర్కమ్ చేసి స్టార్ట్ చేశాను. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలా భయపడుతూ ఉంటారు. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. సో ఏముండదు, ఎవరు లేరనుకొని ఒక కెమెరా చూసి మాట్లాడండి, మీకు అనిపించింది మాట్లాడండి, కానీ మంచిగా మాట్లాడండి. సో పాజిటివ్ అట్మాస్ఫియర్ని గ్రో చేద్దాం. సో నో నెగిటివిటీ. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు సతీష్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.